న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చెయ్యబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ముల నేల పిలవలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితిని కాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణము అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను. కనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను. అప్పుడు యెఫ్తా గిలాదు వారినందరినీ పోగుచేసి ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా, గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రాయిమీయులకును మనషీయులకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువక పారిపోయిన వారనిరి. ఎఫ్రాయిమీయులతో యుద్ధము చెయ్యుటకై గిలాదువారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా, పారిపోయిన ఎఫ్రాయిమీయులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదువారు నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతని నడిగిరి. అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతని చూచి షిబ్బోలేతను శబ్దము పలుకమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలేతను పలకగా, వారు అతని పట్టుకుని యోర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యుండెను. గిలాదువాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒకదానియందు పాతిపెట్టబడెను. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయను. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి, తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతిపెట్టబడెను. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలను యుండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను.